అంటే యాక్చువల్గా లాస్ట్లో ఒక 10 minutes సుదీర్ఘంగా ఒక సాంగ్ చెప్పి 1000 తప్పుల సాంగ్ అనేది ఉంది యాక్చువల్గా. సో దాంట్లో అంటే ఎంత కంటెంట్ ఉందనే దానికన్నా కూడా దాన్ని మీరు ప్రజెంట్ చేసిన విధానానికి చాలామందికి అంటే ఈయనకి ఏం కోపం ఉందా అనే ఒక చిన్న ఇప్పుడు నా పాయింట్ అండి, ఒకటి నేను చంద్రబాబు నాయుడు గారు నా లైఫ్లో కలవలేదు, నేను ఎప్పుడు ఇంటరాక్ట్ చేయలేదు, ఈవెన్ థర్డ్ పార్టీ ద్వారా కూడా ఇంటరాక్షన్ అవ్వలేదు. సో నాకు ఆయన మీద కోపం లేకపోతే కసి ఎందుకు ఉంటుంది? కాకపోతే ఆయన పొలిటికల్ ఫిగర్ అండ్ ఐఎమ్ ఏ సిటిజన్ ఆఫ్ ద స్టేట్, యూనో. సో నేను ఒక ఇంటర్ప్రిటేషన్లో ఇప్పుడు ఎవరైనా నాకు కామెంట్ చేసినప్పుడు ఒకళ్ళ మీద చేస్తారు, ఆ చేసే విధానంలో వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా నమ్మితే అంత స్ట్రాంగ్గా కామెంట్ చేస్తారు. సో అది నేను పాడిన విధానానికి దట్ ఈస్ మై ఆన్సర్. హాయ్ సార్. హాయ్. సో 1000 తప్పుల సాంగ్ గురించి ఉంది కదా సార్, అసలు ఏం తాగి పాడారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత హై పిచ్లో నాకు అర్థం కాలేదు. తాగితే వాయిస్ డౌన్ అవుతుంది సార్, అది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఓడ్గా తాగైతే పాడలేము కదా అంత ఎనర్జీ తోటి, అదైతే అవ్వదు. రెగ్యులర్ బ్యాండ్ యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే ఆవు పాలు తాగి పాడాను. ఓకే. సో సార్ అందులో ఒక డైలాగ్ ఉంది, అంటే చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారితో చెప్పించారు, ఏమనంటే నిన్నెవరో ఏం చేయలేరనే తాహత పడుతున్నావు, అందుకే నీకు ఇలా జరిగిందని. ఇప్పుడు మీకు కూడా అప్లికేబుల్ అవ్వచ్చేమో సార్, బికాజ్ మీరు చాలా ధైర్యంగా చూపిస్తున్నారు, ఏదైనా మీకు కూడా అప్లికేబుల్ అవ్వచ్చేమో. అదే పాయింట్. ఎవరైనా ఏం చేస్తారు? ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు పొద్దున్న లెగిస్తే ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఒకళ్ళ మీద కామెంట్ చేసుకుంటూ ఉంటారు. మనకు వీ హ్యావ్ ఎ ఫండమెంటల్ రైట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. మనం రాజుల కాలంలో ఫ్యూడలిజంలో అలా బతకట్లేదు కదా, లివింగ్ ఇన్ ఎ డెమోక్రసీ అండ్ ఐఎమ్ వెల్ విత్ ఇన్ మై రైట్స్ టు సే వాట్ ఐ వాంట్ టు సే. సో ఇక సింగర్గా ఏమన్నా కొనసాగే అవకాశాలు ఉన్నాయండి? ఏదైనా అప్పుడప్పుడు గొల్లు వచ్చినప్పుడు వాడతాను. సో అని ఫన్నీ నోట్ ఒకటి చెప్తాను, అంటే రింగ్ టోన్ పెట్టుకుందాం అనుకుంటున్నా, అలారం టోన్, ఒక గంట ముందే లేచిపోతాం అనమాట. హలో సార్. హాయ్ సార్, ఇప్పుడు ఈ శబ్దంలో మనం చూస్తే, వ్యూహంలో శబ్దంలో చూస్తే లోకేష్ గారి పాత్ర ఎందుకు అంత రివీల్ చేయలేకపోయారు? మీరు ఎందుకు అనుకుంటున్నారు? అదే అడుగుతున్నాను సార్, తెలియదు అందుకే. కానీ నేను అదే అడుగుతున్నా. అంటే ఐ ఫెల్ట్ ఆన్ వన్ లెవెల్ అసలు ఆయన రివీల్ చేయాల్సినంత సంగతి తనలో లేదు అన్న ఫీలింగ్ ఆర్ విషయం. ఈ లాస్ట్ సాంగ్ క్లైమాక్స్ సాంగ్ ఉంది కదా, సాంగ్ లిరిక్స్ ఎవరు రాశారు? మీరే రాశారా అండి లేకపోతే? నేనే సార్. అంటే ఇది ఒక పొలిటికల్ కాన్సెప్ట్ వస్తున్న ఈ సినిమా మొత్తం కూడా పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా తీశారు. కేవలం 4 గోడల మధ్య ఇటు చూస్తేనేమో జగన్ క్యారెక్టర్ చూస్తే జగన్ లేదా వైఎస్ భారతి వీళ్ళిద్దరిది ఒక రూము, అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎవరిదైనా అంటే 4 గోడల మధ్య తీశారు తప్ప పబ్లిక్లో ఏముంది, వాళ్ళ ఇమేజ్ ఏంటి, ఎట్లా ఏంటి, అసలుకి ఇద్దరు గురించి ఏం మాట్లాడుతున్నారనేది ఏమీ ఎక్కడ చూపించలేకపోయారండి. పబ్లిక్ సంబంధం ఏంటి అసలు దీంట్లో? మరి నేను చెప్పాలనుకుంటున్న స్టోరీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, వాళ్ళు ఏ కారణంతో చేశారు అనేది. అలాంటి రోడ్డు మీద మాట్లాడు ఇంట్లోనే మాట్లాడతారు కదా ఎవరైనా. అంటే రాజకీయం అంటేనే పబ్లిక్ కదా సార్, పబ్లిక్. కానీ ఇది పీపుల్కి లోపల ఏమైందో చూపిస్తున్నా. మళ్ళీ పీపుల్ అలా ఆల్రెడీ తెలుసు కదా, ఇప్పుడు వాళ్ళకున్న అభిప్రాయానికి దే విల్ కంపేర్ దిస్ టు వాట్ ఐ సెడ్ ఇన్ ది ఫిల్మ్. అంటే ఇప్పుడు షర్మిలా క్యారెక్టర్ చూపించడం, షర్మిలా అంటే మొన్నటిదాకా కూడా వాళ్ళతో సపోర్ట్గా ఉంది, కాకపోతే దీంట్లో మీరు చూపించడం కొంత నెగిటివ్, అంటే ఆమె యొక్క ఎమోషన్స్ తన గురించి ఆలోచించట్లేదు అన్నట్టుగా అది చూపించారు కదా. అంతే కదా, అదే కదా లీడ్, అదే జరిగింది కదా ఫైనల్గా. ఇప్పుడు ఈ మధ్యన జరిగిన పరిణామాలు తీసుకుంటే దానికి లీడ్ లాగా ఇచ్చాను, ఇది ఇలా జరగబోతుందని. సీఎం అనే వ్యక్తి అడ్మినిస్ట్రేషన్తో కలిగి ఉంటాడు, కాకపోతే ఇక్కడ ఎప్పుడు చూసినా కూడా సీఎం అంటే ఎప్పుడు చూసినా వైఎస్ భారత్తో ఉండి ఆమె చెప్తున్న ఆమె అడ్మిషన్కి సంబంధించిన విషయాలన్నీ కూడా ఆమెకు చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు మీరు బయట చేసేది, మీరు ఒక ఇంటి కూడా మీ భార్యతో చెప్పుకోరా ఇప్పుడు నేను అడుగుతున్నా. కానీ అంటే అవెన్చువల్గా షీఈ్ అ వైఫ్ అండ్ షీఈ్ ఆల్సో అన్ అడ్మినిస్ట్రేటర్, షీ సాక్షి పేపర్ నడిపారు అండ్ షీఈ్ ఆల్సో ఏ పబ్లిక్లీ అవుట్ స్పోకెన్ స్పీకర్. సో అలాంటప్పుడు మీ దగ్గర ఉన్న వాళ్ళతో మీరు మాట్లాడతారు కదా ఎవరైనా సరే. అంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మరీ చెప్తారు సార్, అంటే దానికి సంబంధించి ఏ విషయాలు కూడా ఎక్కడ కూడా బయటకు చెప్పారు. ఆయన సీక్రెట్ చెప్పట్లేదండి, పాలసీ డెసిషన్స్ గురించి ఒక అనాలిసిస్ చేస్తున్నారు, అంతేగాని ఆయన స్టేట్ సీక్రెట్స్ ఏం చెప్పట్లా. కానీ మీరు ఊహించినంతగానే ఏమైనా వచ్చింది అనుకుంటున్నారా ఇది? ఇన్ఫాక్ట్ అంటే నాకు ఎలా తెలుస్తుందండి, ఇప్పుడు నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే నా కెపాసిటీ మేరకు నేను సినిమా తీయటం, ఈచ్ పర్సన్ వాళ్ళకి ఉద్దేశం ఉంటుంది, అది నేను ఎలా చెప్తాను. ఈ సినిమాల గురించి అంటే ఇటు వైసీపీ గురించి మిగతా వాళ్ళ నుంచి ఎటువంటిది వచ్చింది మీకు ఫీడ్బ్యాక్?
ఇందాక చెప్పాను కదా రకరకాల ఫీడ్బ్యాక్ డిపెండ్స్ ఆన్ వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు లేకపోతే వాళ్ళకున్న పర్సనల్ బిలీఫ్ సిస్టమ్స్ ఇవన్నీ ఉంటాయి.